మంత్రి పొంగూరు నారాయణ మీద విమర్శలు చేస్తే ఊరుకోమని, తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందంటూ టీడీపీ మహిళా నాయకురాలు రేవతి విజయమ్మలు హెచ్చరించారు. నెల్లూరులోని జిల్లా టీడీపీ కార్యాలయంలో వారు మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణంలో బిజీగా ఉన్న మంత్రి నారాయణపై కాకాని గోవర్ధన్ రెడ్డి చౌకబారు విమర్శలు చేస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. మంత్రి నారాయణ మనస్తత్వం తెలిసిన ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి విమర్శలు చేసేటప్పుడు ముందు వెనక ఆలోచించాలంటూ హితో పలికారు. కార్యకర్తల సంక్షేమం కోసం వాళ్ళింట్లో జరిగే శుభకార్యాలకు మంత్రి నారాయణ తన సొంత నిధులను వెచ్చిస్తున్నారని, అలాంటి గొప్ప మనసు ఎవరికైనా ఉంటుందా అని వారు ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మహిళా నేతలు పాల్గొన్నారు. నమస్కారం, నా పేరు రేవతి. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మంచి ప్రభుత్వం, మంచి పనులు చేసే ప్రభుత్వంగా పేరు తెచ్చుకుంటుంది. మరి ఈ మధ్యనే చూసాము, ఒక 4 రోజుల క్రితం కాకమ్మ కబుర్లు చెప్పే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. ముందుగా మీకు అందరికీ ఒక విషయం చెప్పాలి. నెల్లూరులో ఒక ఎమ్మెల్యేగా గెలిచి, ఒక 30 సంవత్సరాల చరిత్ర తిరగరాసి ఎమ్మెల్యేగా గెలిచి అత్యధిక మెజార్టీతో గెలిచిన పొంగూరు నారాయణ గారిని విమర్శించే స్థాయి ఈ వైసీపీ నాయకులకు లేదని నేను చెప్తున్నాను. ముఖ్యంగా ఆయన కష్టపడి చదువుకొని అంచెలంచెలుగా ఎదిగి ఆయన సొంత డబ్బులు ఖర్చు చేస్తూ ఎటువంటి మాట కూడా తోలకుండా ఆయన్ని ఇబ్బంది పెట్టినా, ఆయన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టినా ప్రతిపక్షంలో మేము ఉన్నప్పుడు ఏ రోజు కూడా మీ గురించి ఒక్క మాట కూడా విమర్శ చేయలే. పొంగూరు నారాయణ గారి గురించి మీరు ఎంత ఎక్కువగా మాట్లాడారో చూస్తుంటే మాకు బాధ కలిగింది. నేను అడుగుతున్నా గురిగింజకు దాని కింద నలుపు తెలియనట్టు కాకాని గోవర్ధన్ రెడ్డి ఇదేమన్నా కోర్టులో కాగితాలు ఎత్తుకోబోయే ప్రభుత్వమా అని అడుగుతున్నా. ఇది ఏమన్నా పెద్ద ఆయన రుషికొండను బోడుగుండు చేస్తే చిన్న ఆయన రత్నగిరి కొండని బోడుగుండు చేసిన ప్రభుత్వమా అని అడుగుతున్నా. సాకేత్ అనే వ్యక్తి వాళ్ళ కుటుంబ కలహాలతో, వాళ్ళ ల్యాండ్ విషయంలో గొడవలు పెట్టుకొని, వాళ్ళు చిన్నాయన పెదనాయన బిడ్డలు వాళ్ళు కొట్టుకొని దాడి చేసుకుంటే, ఆహా కథ అల్లావు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, హ్యాట్సాప్ మీకు. ఈ మధ్య యూనివర్సిటీలో డిగ్రీ మాత్రమే పొందామనుకున్నాం మేము, కానీ మీరు కథలు అల్లటంలో కూడా డిగ్రీ పొందారని మాకు తెలుసు. ఇది ఏమైనా మీరు వెనకుండి ప్రోత్సహించి వెంకటాచలంలో ఒక అతనితోటి సోమిరెడ్డి గారి మీద అనరాని మాటలని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో మర్చిపోయారా అని అడుగుతున్నా. అలాంటి ప్రభుత్వం మాది కాదు. ఇంకేమైనా ల్యాండ్లో గ్రానేడు మట్టి దోచుకున్న ప్రభుత్వమా మాది అని అడుగుతున్నా. ఇక లిక్కర్ మాఫియా దందా మీ కనుసన్నల్లో నడిచిన ప్రభుత్వమా మాది అని అడుగుతున్నా. ఇలా చెప్పుకుంటూ పోతే మీరు చేసిన నీచమైన పనులకు మా సోమిరెడ్డి సారే సాక్ష్యం. ఆయన్ని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాలో పెట్టారు. పొంగూరు నారాయణ గారిని మాట్లాడే అర్హత మీకు లేదని చెప్తున్నా. ఆయన మాకు మీ వాళ్ళు మీరు అధికార పక్షంలో ఉండి మమ్మల్ని ఇబ్బందులు పెట్టి కొడితే కూడా న్యాయపరంగా పోదామని చెప్పిన వ్యక్తి. తర్వాత మేము చాలా బాధలు పడి కసితో మా ప్రభుత్వం వచ్చింది అబ్బా అనుకున్న సమయంలో మమ్మల్ని, నాకు గొడవలు ఇష్టం లేదు, మీరు గొడవలకు వెళ్తే మిమ్మల్ని అసలు నేను మాట్లాడను, ఇది మంచి ప్రభుత్వం, మంచి ప్రజాస్వామ్యంగా పరిపాలించాలి, మంచి పనులే చేయాలి, అభివృద్ధి పనులు చేయాలని పొంగూరు నారాయణని విమర్శిస్తున్నావంటే నీకెంత బుద్ధి లేనితనం అన్నా గోవర్ధన్ రెడ్డి అన్నా. అప్పుడు మాట్లాడారు, విన్నాం, ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు. మా సొంత కార్యకర్తలే వేరే విధంగా ఇబ్బందులు పడి దెబ్బలు తగిలితేనే మా నారాయణ సార్ నేను గొడవల విషయంలో రాను, మిమ్మల్ని కూడా విచారించను అనే వ్యక్తి కావాలంటే మీ వాళ్ళు మా కాన్ఫరెన్స్లో ఉన్నారు, మీకు లీకులు కూడా వస్తాయి, మీరు తెలుసుకోవచ్చు. ఎవరు కొట్టుకోవద్దు, గొడవలొద్దు, కుటుంబాలున్నాయి, మీరు మంచితనంగా ఉండండి, మనం మంచి పనులు చేద్దాం, అభివృద్ధి ప్రదంలో నెల్లూరు నడిపిద్దాం అనే పొంగూరు నారాయణ గారిని మీరు మాట్లాడుతున్నారంటే మసిపు ఏంటి? మనుషుల మానవ మృగాలు అంటారా? మీరు ఆ జాతికి సంబంధించిన సంతతి,
ఆడవాళ్ళని లేకుండా 307లను పెట్టారు. ఆడవాళ్ళని కాకుండా ఎంప్లాయీలతోటి ఒక జనం 200 మంది జనాలుండే మధ్యలో రేప్ కేసు పెట్టించారు. ఒక గ్రావెల్ దగ్గర ధర్నా నిరసన చూపిస్తున్న సోమిరెడ్డి గారి మీదకి ఇజ్రాయెల్ను పంపిన ఘనత చరిత్ర ఎవరికయ్యా అంటే కాకండి గోవర్ధన్ రెడ్డి గారికి. మీరా మాట్లాడుతుంది, వెనకటికి ఎవరో వంకర్ టింకరకాయలు ఏంటి అన్నారంట. మీరేదో బుద్ధిమంతులు, నీతివంతులు, సత్య హరిశ్చంద్రుల్లాగా ఈరోజు అధికార పార్టీలో ఉండే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి జీ హుజార్ అనలేదని మంత్రి నారాయణ గారు దగ్గరుండి పోలీసులతో సెక్షన్లు పెట్టించారని చెప్తున్నారు. అబ్బా, నాకు బాధేస్తుంది గోవర్ధన్ రెడ్డి అన్న. అందులో బాధితురాలని నేను కూడా ఉన్నానన్నా. అతని కుటుంబంలో, ఆయన కుటుంబంలో ఎన్ని కేసులు పెట్టించారన్నా, రాత్రి పగళ్ళు ఎంత నరకం చూపించారన్నా, మమ్మల్ని ఎంత నరకం చూపించారు గోవర్ధన్ రెడ్డి అన్న. ఇవన్నీ మర్చిపోయి దొంగ కేసులు పెట్టి మహిళని కూడా చూడకుండా 307 పెట్టి, అంటే మీరు చేసిన పనులు మాకు మసిపోసి మారేడుకాయ చేసే విధానానికి మీరు వచ్చారనమాట. గుర్తుపెట్టుకోవాలి, ప్రజలందరూ గమనిస్తున్నారు. మీది ఎంత నీచమైన ప్రభుత్వమో తెలుసుకొని మా కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టి మీకు వీడ్కోలు చెప్పారు. మరలా వస్తాము, మీ అంతు చూస్తాము అంటున్నావు. చూడండి అన్న, మేము రెడీగా ఉన్నాము. మేము మీరు బాధలు పడుతుంటే పడేదానికి. మీరు శాశ్వతం కాదు, రాజకీయాల్లో ఎవరు శాశ్వతం కాదు. కానీ మీరు ఎర్రవిగారు సమాధుల మీద పేర్లు రాసుకున్నారు, చెట్ల మీద రాసుకున్నారు, పుస్తకాల ప్రింటుల మీద రాశారు, గోడల మీద రాశారు. మేము అలా విర్రవీగట్లా. మా నాయకులు మీరు అణిగి ఉండండి, ఎటువంటి గొడవలు వద్దు, మనం మంచిగా పోదాము, మీరు మంచిగా ఉండండి అని చెప్తున్నారే కానీ మీలాగా 30 సంవత్సరాలు మేమే పాల్తాము, మేము నియంతలము అని మాత్రం చెప్పలేదు గోవర్ధన్ రెడ్డి గారు. మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మీరు చేసిన పనులు, మీరు పెట్టిన విధానం, మీరు పెట్టించిన కేసులు, మీ పోలీసులను మీ ఇంట్లో చుట్టాలుగా చేసుకొని, మీ ఇంట్లో బందీలుగా చేసుకొని ఎలాంటి ప్రయత్నాలు చేశారో ప్రతి ఒక్కళ్ళు తెలుసు. కోర్టులోనే చెడు వినవద్దు, చెడు అనవద్దు, చెడు కనవద్దు అనే దగ్గర కాగితాలు ఎత్తుకుపోయింది ఎవరన్నా మీ సంరక్షణలోనే కాదా? కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, మా నాయకుడిని మీరు మాట్లాడితే నారాయణ గారు మంత్రిగా ఉండి జీ హుజూర్ అనలేదని కేసులు పెట్టించి మాకు కావాలని వాళ్ళు, మేము తెలుగుదేశంలోకి వాళ్ళు చేరలేదని ఇవన్నీ చేసేయమంటున్నారు. ఇక కథ ఆపేసేయండి. అంటే పట్టా ఒకటే కాదు, కథలు రాయటం కూడా ఇంకా ఆపేసేయండి. ఎందుకంటే ఇక్కడ ఎల్లవలుగా ఉండారు. మీరు వస్తారంటుంటే కూడా మేము వద్దనే పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడికి ఎవరు జీ హుజూర్ అనబడలేదు. నువ్వే అనిపించుకొని నువ్వు నియంత పాలన మరలా ఎట్లా చేయాలో ప్లాన్లు వేసుకుంటా ఇంట్లో కూర్చోమని చెప్పేసి నీకు సెలవిస్తూ, అలాగే ఆయనకు చెప్తున్నాము చంద్రశేఖర్ రెడ్డి గారికి, సార్ మీరు చదువుకున్నారు, నాకు తెలిసి నారాయణ సార్ గారి దగ్గర స్టూడెంట్ అయి ఉంటారు. మరి నారాయణ సార్ గారి మనస్తత్వం మీకు తెలియకుండా ఉండదు. ఆయన గురించి అన్ని మాటలు మాట్లాడుతుంటే మీరు కూడా ప్రజల్ని హెచ్చరిస్తున్నారు, ప్రజలు తిరగబడాలంటున్నారు. అలా చేసుకుంటూ పోతే మీ ప్రభుత్వంలో మా కార్యకర్తల మీద పెట్టిన కేసులకి మిమ్మల్ని నడి రోడ్డులో ఉరి వేయాలని చెప్పేసి ప్రతి ఒక్క బాధపడిన గుండె కూడా కొట్టుకుంటుంది. మరి ఈరోజు ఎక్కడ కేసులు పెడతారోనని చెప్పి, ఎక్కడ ఇబ్బందులు పెడతారోనని మీరే వచ్చేసి మీ ఆస్తులు కాపాడేదానికి సరెండర్ అయిపోతున్నారు గోవర్ధన్ రెడ్డి గారు. కాబట్టి మీరు మంచి చెడు తెలుసుకొని మాట్లాడాలి. మరలా చంద్రశేఖర్ రెడ్డి గారికి చెప్తున్నాను, సార్ సొంత డబ్బులతో నారాయణ గారు ప్రతి ఒక్కళ్ళని పార్టీ కోసం కష్టపడిన వాళ్ళని పెళ్ళి అనకూడదు, డబ్బులు వాళ్ళకి ఎవరింట్లో కుటుంబంలో ఇబ్బంది అయ్యి చావకూడదు, వాళ్ళకి డబ్బులు, హాస్పిటల్కి పోకూడదు డబ్బులు, స్కూలుకు పోకూడదు డబ్బులు, ఆయన సొంత డబ్బులు ఆయన కష్టార్జితం ఇస్తూ ముందుకు సాగిపోతున్నాడు. నెల్లూరు పదంలో ఆంధ్రప్రదేశ్ చిత్రపటంలో నెల్లూరు నెంబర్ 1గా తీర్చిదిద్దాలని, అమరావతిని మంచి రాజధానిగా మన పిల్లల భవిష్యత్తుకు తీర్చిదిద్దాలని ఆయన పాటుపడుతున్నారు. ఆయన మీద బురద జల్లే ప్రయత్నం మానుకోవాలి. ఆయన కానీ విమర్శిస్తే మీకు తగిన బుద్ధి చెప్పాల్సి వస్తుందని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు కుమారి విజయమ్మ, నెల్లూరు పార్లమెంటరీ మహిళా ప్రధాన కార్యదర్శి. ఈరోజు ఒక మంచి ప్రభుత్వమని ప్రజల్లో ప్రతి ఒక్కరూ వాళ్ళు పూజించిన దేవుళ్ళు కూడా మెచ్చి ఈరోజు మనకి కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి చంద్రబాబు నాయుడిని
మన ముఖ్యమంత్రి చేసుకోవడానికి ప్రజలందరూ స్వాగతించి వేల లక్షల్లో మెజార్టీలో ఈరోజు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడికి ప్రజలందరూ స్వాగతిస్తున్నారు. కానీ ముందున్న ప్రభుత్వం ఏ విధంగా పరిపాలించింది, ప్రజలకు ఎలాంటి నష్టం కలిగించిందని ప్రతి ఒక్కరు తెలుసుకొని ఈరోజు తెలుగుదేశం పార్టీని అందరం ఎక్కించడం జరిగింది. కానీ వారు ఉండే ఇప్పుడు మంత్రులుగా ఉండి ముందు చేస్తున్నారు ఏం చేస్తున్నారంటే ఇంకా వాళ్ళు దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంకా మాదే ప్రభుత్వం, మేమే ఉన్నాము, మేము ఇంకా ఎక్కడెక్కడ ఏమేం చేయాలి, ఎక్కడెక్కడ కొండల మీద కూడా అంతస్తులు కట్టుకొని ఏ విధంగా వేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఇక్కడ మన జిల్లాకు వస్తే నెల్లూరు జిల్లాలో మన పెద్ద బ్రదర్ ఉన్నాడు, ఎవరు కాకాని గోవర్ధన్ గారు. ఎక్కడ ఏం చీమ చిటుకన్నా నారాయణ సారు, ఎక్కడ ఏమన్నా ఆ పక్కింటి వాళ్ళు ఏదైనా కూరగిన్ని పోయినా కానీ నారాయణ సార్ ఇది దొంగిలించి చేయించాడని చెప్పే రీతిలో ఉన్నారు. ఎందుకయ్యా మీరు ఏ విధంగా మాట్లాడుతున్నారు? ఎక్కడో ఏదో ఒకటి సంఘటన జరిగితే ఎక్కడ యూత్ ఆల్రెడీ ఆ అబ్బాయికి ఏదో జరిగితే దీన్ని నారాయణ సార్ వాళ్ళు చేపిస్తారా? ఎక్కడ న్యాయం ఇది? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఎక్కడ ఉంటున్నారు? ప్రభుత్వం అంటే ప్రజల పాలన కోసం చేసుకునే విధానం ఉండాలి. కానీ ఈ విధంగా ఎక్కడ ఏం జరిగినా కానీ ఏదో బురద చల్లాలని ఒక కార్యక్రమాన్ని ముందస్తుగా పెట్టుకొని ప్రెస్ మీట్లు ఏర్పాటు చేస్తున్నారు. మీ ప్రభుత్వంలో ఎన్నిసార్లు ప్రెస్ మీట్లు పెట్టారు మీరు? ఎక్కడైనా ఏదో సంఘటన జరిగినప్పుడు ఎప్పుడైనా కానీ ఇది అని గంగోలైతే ప్రజలందరూ బయటకు వచ్చి రోడ్ల మీద పడినప్పుడు కూడా మీ ముఖ్యమంత్రి గారు ఎన్నిసార్లు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు? 5 సంవత్సరాలు ఎన్నిసార్లు పెట్టుంటారు? ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు ఏదో మాట్లాడాలి కానీ వాళ్ళు ఏదైనా అంటే మన ప్రతిపక్షంలో ఉన్నాము, మనం ఏదో ఒకటి మాట్లాడాలని మాట్లాడడం తప్ప ఇది కరెక్ట్ పద్ధతి కాదు. అదేవిధంగా ఈరోజు చంద్రశేఖర్ రెడ్డి గారు వచ్చి మాట్లాడుతున్నారు. ఏమంటున్నారు? అంతా నారాయణ సార్ గురించి మాకన్నా నీకే తెలుసు కదా సార్, మీకు తెలియదా? సార్ ఎలాంటి వారు మీకు తెలియదా? వ్యక్తిగత విషయాలకి ఎప్పుడు మాట్లాడకూడదు. మీరు ప్రజల కోసం ఏదన్నా చేయాలన్నప్పుడు మీరు కరెక్ట్ పాయింట్తో వాళ్ళ గురించి ఏదైనా మాట్లాడడం అది కరెక్ట్. కానీ ఈ విధంగా ఎంతసేపు ఏదో మంత్రి మనం ఏదో వాళ్ళతో మాట్లాడడం కరెక్ట్ కాదు. ఈ పద్ధతిని మీరు మార్చుకోవాలి. ఇప్పుడే ఏమైంది? 5 నెలలకే మేము ఏదో ప్రభుత్వం ఇంకా చేయలేదని మీరు ఏదో మాట్లాడుతున్నారు. మీ ప్రభుత్వంలో ఏం చేస్తారో ఒకసారి ఆలోచించండి. మీ ప్రభుత్వంలో బాగా చేస్తుంటే ఈరోజు మీకు సీట్లు ఎందుకు 11 సీట్లు ఇచ్చారు ప్రజలు? దాని గురించి ఆలోచించండి. ఇంకా నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో ఏ విధంగా మీరు ముందుకెళ్ళాలని ఆలోచించండి. ప్రజల కోసం ఆలోచించి సమస్యల మీద చెప్పండి, సమస్యల మీద పోరాడండి. అంతేగాని గొడవలు తీసుకొచ్చి ముందు పెట్టి మీకు ఎప్పుడు ఆ రైట్స్ అన్నది ఎప్పుడు గొడవల మీదే ఉంటుంది కనుక మీ కాన్సెప్ట్ అంతా అట్లానే ఉంటుంది. ఇది సరైన పద్ధతి కాదు. ఇంకోసారి ఆలోచించుకొని అసలు మీకు ఆ రైట్స్ ఉందా సార్? చంద్రశేఖర్ సార్ మీకు రైట్స్ ఉందా? నారాయణ సార్ని అడిగేంత రైట్స్ మీకు ఉందా? ఇంకా నయం మీరు వచ్చినప్పుడు ఏదో దెబ్బలు తగిలి పెట్టుకుని దాన్ని కూడా వాళ్ళు చేయించాలని చెప్పలేదు, దాన్ని సంతోషపడుతున్నాం. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఎప్పుడైనా కానీ మాట్లాడేటప్పుడు వ్యక్తిగత దూషణలుగా మాట్లాడడం చాలా తప్పు. మీరు పెద్దవారు ఆలోచించండి. మన అనుకుంటే అన్నీ మంచిగానే ఉంటుంది. మీరు ప్రజల కోసం ఏదైనా చేయండి, ఏదంటే ఏలెత్తి చూపించండి. మీరు ఈ విధంగా చేయండి, పరిపాలన అడగండి, మీకు రైట్స్ ఉంది. అంతేగాని వ్యక్తిగతంగా గొడవల గురించి ఏ విధంగా మాట్లాడుతున్నారో మాకన్నా ముందు మీకే తెలుస్తుంది. సార్ ఏ విధంగా మాట్లాడుతున్నారో మాకన్నా టీడీపీ కార్యకర్తల కన్నా మీ నాయకులకే ముందు తెలుస్తుంది. మీరు వాళ్ళ దగ్గర అన్నీ చెప్పించుకొని మాట్లాడుకొని ఈ విధంగా వచ్చి మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇంకోసారి ఇలాంటి మాటలు నారాయణ సార్ మీద మాట్లాడితే మాత్రం ఎవరు ఒప్పుకునేది లేదు. మాకు అధికారం ఉన్నా ఏమన్నా కానీ ఆ దుర్వినియోగం చేసే దాంట్లో ఎవ్వరు ముందు ఉండరు. ఎక్కడైనా కానీ ప్రజల కోసం పరిపాలించే మా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా పరిపాలిస్తున్న ప్రజలు ఆశగా చూస్తున్నారు. ఖచ్చితంగా ప్రజలకందరికీ సమన్వయం జరగద్ది. ప్రతి ఒక్కరు కూడా సురక్షితంగా ఉండాలని, రాష్ట్రం అమరావతి మంచి డెవలప్మెంట్ చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు ఏ విధంగా కష్టపడుతున్నారు, మా నారాయణ సార్ కూడా ఆ విధంగానే కష్టపడి ప్రజల కోసం చేస్తున్నారు. కనుక ఆయన గురించి మాట్లాడితే మనకు పుట్టగతులు కూడా ఉండదు. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.